వన్ మ్యాన్ షో. ఎన్టీఆర్ నడిపిస్తాడు అంతే. ఎన్టీఆర్ స్టోరీ పరంగా చూస్తే స్టోరీ మనం చిన్నప్పుడు చూసామే అన్నట్టే ఉంటది. అసలు అనిరుద్ధికి సీన్ ఇవ్వడం లేట్, సీన్ ఇవ్వడం లేట్, నేను కొట్టి తిట్టా అన్నట్టు ఉందిరా. అంతే. కొట్టేశాడు రా నిజంగా చెప్పాలంటే. నాకు బాధ ఎక్కడ అనిపించిందంటే జాన్వీ కపూర్ కి మంచి పాత్ర ఇచ్చాము, ఈ పాత్రతో సింగిల్ పేజ్ డైలాగ్, ఏదో పెద్ద పేజ్ డైలాగ్ ఉంటది, సింగిల్ టేక్ లో చేసింది అంత అన్నారా. అంత పెద్ద డైలాగ్ ఏమున్నది అసలు. కష్టపడి సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ వరకు చూస్తాం. బాహుబలి ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే ఒక 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. నానా అరే చెప్పరా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డబ్బా కనెక్ట్. ఈ రోజు వీడియో మోస్ట్ అవైటెడ్ మూవీ దేవరా పార్ట్ 1 సినిమా అయితే చూడడం జరిగింది. దాంట్లో ఉన్న బెస్ట్ ఏంటి, చిన్న చిన్న మిస్టేక్స్ ఏమనిపించాయి, ఇంకా మంచిగా ఉంటే ఏమనిపిస్తుంది, ఉండుంటే ఏం బాగుండేది అని మాకు అనిపించిన ఫీలింగ్స్ ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. పచ్చిగా చెప్పాలంటే మా ఎక్స్పీరియన్స్ అంతే. ఇప్పుడు నీ ఎక్స్పీరియన్స్ చెప్పురా. ఏ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళావు, వచ్చినప్పుడు ఎలా వచ్చావు? నేనా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఫస్ట్ నుంచి మనం ట్రైలర్ చూసిన దగ్గర నుంచి దాని మీద అయితే మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత అరే ఏ ట్రైలాగా ఉంది అని ట్రైలర్ లోనే మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చాయి. చాలా రోజుల తర్వాత కొరటాల సినిమా వస్తుంది కదా, ఎన్టీఆర్ సినిమా 3 years గ్యాప్, అదే 6 years గ్యాప్ తర్వాత సోలో సినిమా అది ఇది అని చెప్పి సరే ఎన్టీఆర్ కోసం అయితే మెయిన్ వెళ్ళడం అయితే ఎన్టీఆర్ కోసం స్టార్టింగ్ నుంచి బీజిఎం మంచి ఆదరగొట్టాడు అనిరుద్ధ్ అయితే. నాకేమనిపించింది అంటే ఫస్ట్ హాఫ్ వరకు నార్మల్ స్క్రీన్ ప్లే పెట్టేశాడు ఆయన. స్క్రీన్ ప్లే స్టార్టింగ్ లో చిన్నోడు చూపించి తర్వాత ఫాదర్ చూపిస్తారు జనరల్ గా కదా, అలా కాకుండా డైరెక్ట్ గా వెళ్ళడమే బీచ్ లో తోస్తాడు మనల్ని. ప్రకాష్ రాజ్ స్టార్టింగ్ తీసుకొచ్చాడు బీచ్ లోకి తోస్తాడు మనల్ని, ఎర్ర సముద్రం. ఓకే, నాకైతే ఫస్ట్ హాఫ్ పరంగా కొన్ని హై మూమెంట్స్ ఉన్నారా, సరైన హై మూమెంట్స్ ఉన్నాయి. ఏంటి, అజయ్ని సముద్రంలో పడేస్తాడు ప్రకాష్ రాజ్, ఉంగరం తీసి ఇసిరేస్తే దాన్ని తీసుకురావడానికి అజయ్ దూకేస్తాడు. దీని డైమండ్ ఏదో బొచ్చు బోర్డు అనుకుని అప్పుడు అక్కడ ఒక కట్టేసి ఉంటాయి, శవాలన్నీ కట్టేసి ఉంటాయి చూసావా. అసలు బీజిఎం ఓటరా బాబోయ్, చంపేశాడు రా బీజిఎం. తర్వాత బయటకు వచ్చిన ప్రకాష్ రాజ్ డైలాగ్ కూడా బాగుంటది. నువ్వు అంత విలువైన ఉంగరం కోసం అని వెళ్ళి ఉంగరం మర్చిపోయి ఓన్లీ భయంతో బయటకు వచ్చావు చూసావా, అలాంటి ధైర్యాన్ని మర్చిపోయేలా చేసే భయాన్ని పుట్టించాడు దేవరా అని చెప్పి ఒక డైలాగ్ వస్తది. చాలా బాగుంటది అది. కొన్ని రా చాలా బాగున్నాయి కొన్ని. ఇంకోటి ఏంటి, ఫస్ట్ హాఫ్ లో ఇంకో హై మూమెంట్ ఏంటి అంటే ఎన్టీఆర్ ఇంట్రో అయితే బానే ఉంది. మరి మనం ఎక్స్పెక్టేషన్ ఆ మూమెంట్ లో ఉంటదేమో అనుకున్నాం, కానీ అంత రాలేదు. ఎందుకంటే ఆ టచ్ చేయలేరు కాబట్టి కూడా పర్లేదు, అక్కడ దాకా అయితే పర్లేదు. ఇంకో హై అక్కడ వచ్చిందంటే డైరెక్ట్ ఇంకా నాకు ఇంటర్వెల్ బ్యాంగ్ అక్కడ చూడు, మూన్ లైట్ ఫైట్ ఉంటది. అవునవును, మొత్తం షార్ట్ ట్రైలర్ చూసిన షార్ట్ అది. అసలు చూస్తూ అలాగ సీట్ లోంచి లెగిసాను రా నేను. ఆ ఫైట్ కూడా మంచిగా బాగా కంపోజ్ చేశాడు. అది మట్టిలోంచి అందరూ వచ్చేది అరే స్టోరీ పరంగా చూస్తే స్టోరీ మనం చిన్నప్పుడు చూసామే అన్నట్టే ఉంటది. కానీ సినిమా అంతా ఎక్కడ తీసాడంటే బీచ్ లో తీసాడు రా, అంతే, సముద్రం దగ్గర తీసాడు. సో అందుకని మనకు కొత్తగా అనిపించింది. ఇంకొక సీన్ ఒకటి ఉంటది రా, దేవరా ఎలివేటెడ్ సీన్. ఏది దేవరా సంగతి నీకు తెలీదు, మూతి మీద మీసాలు రానప్పుడు స్వరం తీసుకొచ్చాడు అన్నాడు కదా, అప్పుడు ఇలా ఒక షాట్ తీసుకొచ్చాడు, ఎముకలు చూపిస్తాడు ఇలాగా స్కెల్టన్. అమ్మా అనిపించింది అసలు. కెమెరా వర్క్ బాగా అనిపించింది అక్కడ. అసలు అనిరుద్ధికి సీన్ ఇవ్వడం లేట్, నేను కొట్టి తిట్టా అన్నట్టు ఉందిరా. అంతే, కొట్టేశాడు రా నిజంగా చెప్పాలంటే. ఫస్ట్ సినిమా స్టార్టింగ్ ఎంట్రన్స్ బీజిఎం స్టార్ట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ అలా ఎంత బీజిఎం వెళ్తానే ఉంది ఏముంటది. అదొకటి కొత్తగా అనిపించింది కొట్టాల్సిన సినిమాలో. సెకండ్ హాఫ్ పాపం నాకు బాధ ఎక్కడ అనిపించింది అంటే జాన్వీ కపూర్ కి మంచి పాత్ర ఇచ్చాము, ఈ పాత్రతో సింగిల్ పేజ్ డైలాగ్, ఏదో పెద్ద పేజ్ డైలాగ్ ఉంటది, సింగిల్ టేక్ లో చేసింది అంత అన్నారా. అంత పెద్ద డైలాగ్ ఏమున్నది అసలు, గట్టికి కొడితే 15 నిమిషాలు ఉంటదేమోరా, అంత కూడా లేదేమోలే. గానీ
మాట్లాడితే ఆడికి ఉన్నది లేదు ఇదే. ఏది ట్రైలర్ లో నువ్వు చూసిన జాహ్నవి సీన్సే అందులో ఒకటి సినిమాలో ఉంటది, ఉంటాయి. సినిమాలో ఉంటది. దాని తర్వాత మళ్ళీ నీకు ఆ బోటు మీద వీళ్ళందరూ కళ్ళు తాగుతారు కదా అమ్మాయిలందరూ ఆ పాటకు ముందు. పాటకు ముందు అంతే, మధ్యలో ఫైట్ దగ్గర చిన్నది ఉమ్. ఫైట్ కి ముందు అంతే, ఇంక తర్వాత మళ్ళీ కనిపించదు ఎక్కడను. అరే నేను అసలు సినిమా నుంచి బయట అవును జాహ్నవి ఏది అనిపించింది నాకు, అవును హీరోయిన్ ఏది బాబు ఏంది ఏమైపోయింది అనిపించింది. పాపం 3 సంవత్సరాలు సినిమా తీసి దాన్ని అంతలా అన్నిసార్లు వాడి కానీ. అరే నీకు వచ్చింది తెలుసా, మనం ఫస్ట్ ట్రైలర్ లోనే రియాక్షన్ లోనే చెప్పా జాహ్నవి అలా వచ్చి అలా వెళ్ళిపోద్ది, అదే పాటల కోసం దానికోసమే వాడారని పెట్టాడు. చెప్పాం కదా, కానీ ఉన్నది ఒక పాటే. పాటల కోసం కూడా పాప ఉన్న 2 పాటల్లో పాటలు వేపిస్తారా, అదే గౌరవ అరే గౌరవరా. నేనైతే లాస్ట్ మొత్తం పేర్లన్నీ అయిపోయి ఐనాక్స్ లో చూసాను కదా, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ఐనాక్స్ అని బ్యానర్ వస్తుంది, అప్పుడు వరకు కూర్చొని చూసాను నేను పాట వస్తుందేమో అని. ఎండ్ క్రెడిట్స్ లో వస్తుంది అనుకోవా, కనీసం మొత్తం అంత అయిపోయిన తర్వాత లాస్ట్ లో వేస్తారేమో అనుకున్నాను, అసలు ఏమీ చేయలేదు. అదమ్మా గౌరవరా బాబు. నేను ఎందుకు ఆ పాట కోసం అంత ఎక్స్పెక్ట్ చేశానంటే ఎన్టీఆర్ ఫుల్ డాన్స్ చేశాడు ఆ పాటలో, అరే స్టెప్స్ ఎక్కువ ఉన్నాయి కదా. సో Song చాలా కూడా సంవత్సరాల బాగుంటది. తర్వాత డాన్స్ లో ఎన్టీఆర్ ని మించలేడు ఆవిడ. సో అది ఫ్యాక్ట్ కాబట్టి అంత మంచిగా చేసే డాన్స్ చాలా రోజుల తర్వాత హాల్ మీద అదే. చూస్తాము అన్నప్పటికీ డిసప్పాయింట్ చేసి దొబ్బడు అక్కడ. దానికి తోడ జాహ్నవి కూడా ఉమ్, బాగుంటది బాగుంది. సాంగ్ లో. థియేటర్ లో చిన్నది ఇదేంద్రా, ఏం తెలుసా చిన్న ఎక్స్పీరియన్స్, నా పక్కన ఒక సినిమా చూస్తున్నాడు, ఉమ్. ఆడు ఎదురుగుండా ఒక సినిమా చూస్తున్నాడు, మొత్తం థియేటర్ ఫుల్ ఉంది కదా, ఈ నా పక్కన ఉన్నాడు సగం సినిమా అంతా ఆడు సెల్లోనే చూసాడు రా, వీడియో చేస్తుందా? స్నాప్లు స్నాప్ పెడుతున్నాడు. అన్న ఆడు చూడన్న సినిమా అంతా అక్కడే తీసి, ఒరే నువ్వు ఆగరా నేను సినిమా చూడాలరా బాబు అని. అన్న ఆడేందన్న సినిమా మొత్తం తీసేస్తున్నాడు ఆడు. ఉంటారు ఎలాంటి వాళ్ళు మాత్రం ఫస్ట్ ఉంటారు. తీసుకో ఒక 2 వీడియోలు ఎంట్రన్స్ తీసో స్టేటస్ పెట్టుకోవడానికి అయిపోయింది. అరే ప్రకాష్ రాజ్ ఎంట్రీ తీసేస్తున్నాడు, దేవరా ఎంట్రీ పోనీ హీరో దేవరా తీసాడు, బాగుంది సరే. బైరా Title బైరా తీసావు. తీసాడు, బైరా స్నాప్ తీసాడు, స్నాప్ కూడా కాదు వీడియోనే, శ్రీకాంత్ కూడా తీసాడు. క్యామియో రోల్ అని పెడతాడేమో. ఏ పెడతాడు రా బొచ్చుగాడు, సినిమాని ఎంజాయ్ చేయండి రా, స్నాప్లు కాదు. ఎంట్రన్స్ ప్రొడక్షన్ లోగో ఒకటి పడ్డొచ్చు వాసుదేవ్. నేను రెడీగా ఉన్నాను వీడియో తీసి, కొత్తగా వస్తుంది పేరు. లేదు, అమ్మ, అప్పటికే ఏంది memes హైలైట్ గా వచ్చాయి. అంత హైలైట్ గా తీస్తుండే. నేను ఉదయం 5 o'clock షోకి వెళ్ళాను కదా, నేను చూడలేదు. యాక్చువల్లీ వీడియో లేట్ అవడానికి మెయిన్ రీజన్ అదే రా, ఉమ్. నేను నైట్ సెకండ్ షోకి వెళ్ళా, చాలా బిజీ ఇంకా అంతే. ఉమ్. ఇంకా బిజీలో కొట్టలేము, పొద్దున్న కొట్టలేము సినిమా, మనం అంత ఫాస్ట్ గా కొట్టేసి అంత ఫాస్ట్ గా ఎడిట్ వీడియో కొట్టేసి వదలాలి అంటే మా డబ్బా కన్నా చరిత్రలో లేదు, అది కానీ మేము ట్రై చేస్తాం. ట్రై చేద్దాం తర్వాత ఏమో తెలీదు, తర్వాత ఎలా ఉంటుందో మాకు తెలియదు. సరే సెకండ్ హాఫ్ కోసం చెప్పు. నాకైతే ఏం అనిపించలేదు సెకండ్ హాఫ్, ఏదో అలా లాక్కెళ్ళాడు అని సినిమాకి చెప్పి దెబ్బ అనిపించింది. సెకండ్ హాఫ్, సినిమాకి దెబ్బ సెకండ్ హాఫ్. కానీ నేను ఏమనుకున్నానంటే సది చెప్పుకున్నానంటే నా లోపల ఆత్మ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అని ఏదో సర్లే మరి వెళ్తాయి అలా, వాటిలో కొన్ని సీన్స్ కొట్టుకుపోతాయిలే. యాక్చువల్లీ ఇంకోటి ఏం చెప్పాలంటే సినిమాని మనం లాస్ట్లో ఏదైతే ట్విస్ట్ ఉందో అది మనం ఎక్స్పెక్ట్ చేసేచ్చురా. అది ఎప్పుడో నువ్వు బోటు మీద నీకు ఒక మనం ఇలా కప్పుకొని ఉంటే ఎవడు అనుకుని ఒక డిస్కషన్ కూడా పెట్టాం మనం వీడియోలో కూడా. మనం ఆ రోజు మన ఎడిటింగ్ లో మధ్య పోయింది అనేది అప్పుడే మనం మాట్లాడుకున్నాం ఏంటన్నది, అదే జరిగింది అక్కడ కూడా. స్పాయిలర్ అలర్ట్ చెప్దామా లేకపోతే డైరెక్ట్ సినిమా చెప్పేద్దాం? వద్దులే, అప్పుడే సెకండ్ డే కదా. స్పాయిలర్ అలర్ట్స్ ఏం లేవు, మేము చెప్పంలేండి. చూడండి అంటే మేమంటే గెస్ట్ చేస్తాం, నేనే కాదు చాలా మంది గెస్ట్ చేస్తారు, చాలా మంది ఓకే క్లైమాక్స్ ఇది అని చెప్పి గెస్ట్ చేస్తారు. ఓకే పోనీ కష్టపడి సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ వరకు చూస్తాం. బాహుబలి ట్విస్ట్ ఇచ్చారు. అరే నిజం చెప్పనా, అది క్లైమాక్స్ అక్కడతో ఆపేస్తే బెటర్ అనిపించింది రా, నిజంగా చెప్తున్నాను. సినిమా అక్కడతో ఆపేస్తే బెటర్, అసలు సినిమా పార్ట్ 2 కూడా అవసరం లేదు. ఎప్పుడైతే క్లైమాక్స్ ఇంకా షార్ట్ అయిపోయింది, అదే నెక్స్ట్ దేవర పార్ట్ 2 కోసం లీడ్ ఇస్తున్నాడు, ఆ ఒక్క సీన్ లేకపోయి ఉంటే అంతే సినిమా నుంచి బయటకు వచ్చినప్పుడు అమ్మయ్య అనుకునే ఉండరా. పార్ట్ 2 కి కావాల్సినంత ఏం స్టోరీ క్యారెక్టర్స్ ఏమిరా లేవు, అదే కదా క్యారెక్టర్స్ ఎక్కడ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏం చూపిస్తావు, మళ్ళీ ఆ శ్రీకాంత్ ని చూపించాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించాలి. ఎలివేషన్ తాత లాగా ప్రకాష్ రాజ్ని పెట్టాడు. సెకండ్ హాఫ్ లో ప్రకాష్ తో పాటు ఎవరు శ్రీకాంత్ ని
ఈ దేవరా ఫ్రెండ్స్ ని యాడ్ చేసాడు, ఎలివేషన్స్ తాతలు వీళ్ళందరూనే. యాక్చువల్ గా సినిమాలో కొన్ని సెట్స్ ఆర్టిఫిషియల్ గానే ఉన్నారా, అవి అయితే ఒప్పుకోవాలి, మరీ రియలిస్టిక్ గా లేవు. ఒక కొంతవరకు చూస్తే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ముకుంద సినిమాలో చూస్తే న్యూస్ పేపర్ పట్టుకుని తిరుగుతాడు. అరే ఫ్రాంక్ గా చెప్పు, ప్రకాష్ రాజ్ ఎన్ని సీన్ లో కనిపించుంటాడు? నాకు తెలిసి ఫస్ట్ దేవరా ఇంట్రడక్షన్ లో కనబడ్డాడు. అవును, మధ్య మధ్యలో అజయ్ గారు క్వశ్చన్ వేస్తూ ఉంటాడు, అవేనా ఇవి అవేనా అనేసి అంటే కాదు అవును అనేసి ఏవో చెప్తా ఉంటాడు. అక్కడ రెండు, మళ్ళీ సెకండ్ హాఫ్ లో ఒక దగ్గర రెండు దగ్గర కనిపిస్తాడు రా. ప్రకాష్ రాజ్ కి లిటరల్లీ డైలాగ్ వచ్చింది ఏంటంటే, దేవరాలు ఆవిడ వచ్చి అడుగుతుంది కదా ఈడు దొంగ, అక్కడే స్కోప్ ఉంది ప్రకాష్ రాజ్ కి. అరే నాకు ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాక అడుగుతాను, నార్మల్ గా యాక్టింగ్ అందరి చేత అలా చేపిస్తారా? ఇలా కూర్చొని ఒక లుక్ ఇచ్చి ఇంకా బడబడ అని చెప్పించి అది డైలాగ్స్ అలా చెప్పిస్తారా, లేకపోతే చాలా క్యారెక్టర్లు అలాగే ఉన్నారా, ఏదో వచ్చి నువ్వు డైలాగ్ చెప్పాలి అన్నట్టుంది. నేను ఒక సీన్ లో వార్నింగ్ అది ఇస్తూ ఉంటాడు, ఇలా కూర్చుంటాడు పక్కన కూర్చుంటాడు, బట్ 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 అని చెప్పేస్తాడు. ఒక ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఉండదు, ఏముండదు. కానీ సినిమా చూడొచ్చురా, సినిమా మేము సినిమా చూడకూడదని చెప్పట్లేదు, సినిమా ఖచ్చితంగా చూడండి. అది థియేటర్ మూవీనే, అది మీరు థియేటర్కి వెళ్ళే చూడాలి. ఓటీటీ వచ్చేది ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయి, టికెట్ రేట్లు 400-500 ఉన్నాయి, ఇప్పుడు చూడలేము, తర్వాత చూస్తామంటే ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతారు. మెయిన్ థింగ్ ఫస్ట్ హాఫ్ ఎక్స్పీరియన్స్, ఆ బీజిఎం ఆ హై మూమెంట్స్ పోతాయి అంతే. నా ఫీల్ అయితే అదిరా. సెకండ్ హాఫ్ దగ్గర సెకండ్ హాఫ్ అయితే పెద్ద ఏం లేదు, మీరు అంతా చిన్నప్పటి నుంచి పాచంతకాయ పచ్చడి మీరు చూస్తారు, ప్రెడిక్ట్ చేయడానికి ఈజీగా ఉంది. అదే అంటున్నాను, ఇప్పుడు జనాల్లో ఇప్పుడు చాలా వరకు టాక్ కూడా ఏంటంటే సినిమా చూసిన తర్వాత అసలు పార్ట్ 2 ఎందుకు, అదే దేనికి పార్ట్? ఆ బాహుబలి ట్విస్ట్ కోసమా? ఆ బాహుబలి ట్విస్ట్ కోసం ఇప్పుడు మళ్ళీ ఒక స్టోరీ రాయాలి, మళ్ళీ ఒక క్యారెక్టర్ పోనీ క్యారెక్టర్లు ఏమైనా చూపించి ఆపేశాడా అంటే ఆపట్లే, చంపేశాడు అన్ని చంపేశాడు అన్ని. ఒక్క బైరా క్యారెక్టర్ తప్ప అన్ని క్యారెక్టర్లు ఇద్దరే ఉంటారు. నెగిటివ్ రోల్ కాదు కదా ఎప్పుడు. ఏమో అదే అక్కడ ఏం ట్విస్ట్ ఏం పెట్టచ్చేమో అనుకున్నాను, కానీ నేను ఏదైనా చూపిస్తే ఇందులోనే చూపించాలి కదరా, ఇందులో చూపించి అందులోకి తీసుకెళ్ళాలి. ఇందులోనే ఏం చూపించలేదు. స్టోరీ కోసం ఎందుకు మాట్లాడలేదు అంటే సేమ్ బ్రో, మీరు చాలా మంది చూసే ఉంటారు బన్నీ సినిమాలో రథం లాగే సీన్, లైక్ అలాగే బన్నీ సినిమాలో ఇప్పుడు రథం లాగే సీన్ ఉంటది, పెద్ద తప్ప ఎవడో లాగడు కదలదు కదలదు, ఆయన లాగాలి, ఆయన అయితేనే కదులుద్ది అన్నట్టు, అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ అన్నట్టు చూపిస్తాడు. సేమ్ ఒక కొన్ని మళ్ళీ సంవత్సరాల తర్వాత మళ్ళీ హీరో ఆడు ఎవడైతే లాగాడో ఆడు కొడుకే వచ్చి లాగాలి. అలాగే ఇందులో కూడా ఆయుధాలను పెట్టి ఒక సీక్వెన్స్లు ఉంటాయి, 4 ఊర్ల మధ్య జరిగే సీక్వెన్స్లు ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది, సెకండ్ హాఫ్ లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో దేవరాజ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ లోనే వరాద్ ఉంటది అంతే. అదే పెద్ద స్పాయిలర్ కాదు, మీకు చూసిన మీకు అర్థమైపోతుంది. ట్రైలర్ లో కూడా మీరు చూసారు అవన్నీ, 2 ఫైట్లు ట్రైలర్ లో చూపించాడు. ఇంకోటి ఏంటి అంటే ఇది కూడా మనం చూస్తాం, ఈ ఊర్లో అందరూ ఒకటే మాట మీద ఉంటారు, ఒకటే పని చేసుకుంటారు. ఏదో ఒక టైంలో హీరోకి ఒక దగ్గర జ్ఞానోదయం అయిపోతుంది, మొత్తం గ్రూప్ మొత్తానికి హీరో యాంటీ అయిపోతాడు. సో గ్రూప్ అంతా ఒకటి, హీరో ఒక సైడ్. ఇది కూడా మనం ఆల్రెడీ చాలా సినిమాల్లో చూస్తాం, అంతే సేమ్ 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 బట్ డిఫరెంట్ అంతే. అరే నిజంగా ఈ సినిమాకి ఆ డైలాగ్ చాలా యాప్టెడ్ రా. ఏది ఎక్కడో ఈ సినిమా ఎక్కడో చూసామే 10-12 ఏళ్ల క్రితం, కానీ ఎక్కడ చూడలేదే అన్నట్టే ఉంది. ఎన్టీఆర్ కూడా ఇదే డైలాగ్ చెప్పాడు, ఇంగ్లీష్ లో చెప్పాడు. కాకపోతే నేను ఎక్కడ అర్థమైపోయింది అంటారా, ఒక్క సీన్ దగ్గర అర్థమైపోయింది. దేవరా వాళ్ళ అమ్మకి బాగాలేదని చూడడానికి వస్తాడు, నాకు అక్కడే ఆ సీన్ తర్వాతే సీన్ ఉంటది, నాకు అక్కడ కొడిసింది ఆడ. అమ్మడి అమ్మ ఏంద్రా నాయన ఇక్కడ కొంచెం కేర్ తీసుకోవచ్చు కదా, అసలు డౌట్ రాకుండా చేసుంటే ఇంకా బెటర్. వన్ మ్యాన్ షో ఎన్టీఆర్ లేకపోతే సినిమా లేదు, ఆశ పెట్టుకోండి. ఎన్టీఆర్ లేకపోతే సినిమా లేదు. ఆ మిత్ అయితే బ్రేక్ చేశాడు రా రాజమౌళి, మిత్ అయితే ఖచ్చితంగా బ్రేక్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఈయనే బ్రేక్ చేశాడు, ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు. స్టార్ట్ అవడం కూడా ఎన్టీఆర్ తో స్టార్ట్ అయింది, స్టార్ట్ చేయడం ఎన్టీఆర్, బ్రేక్ చేయడం కూడా ఎన్టీఆర్ చేశాడు. జై ఎన్టీఆర్ అంతే. కానీ దేవరా గెటప్ నాకు బాగా నచ్చింది రా, కూల్ అండ్ సింపుల్ గా బాగున్నారు.
మంచి బాగా అనిపించింది. రెగ్యులర్ గా ఇలా జుట్టు ఇలా వదిలేసి ఏం చేయకుండా చెడగొట్టకుండా మంచిగా మనిషికి సూట్ అయ్యేటట్టు ఆ విగ్ అన్ని బాగా సెట్ చేశారు. ఒక పెద్ద మనిషి ఉన్నట్టు పెద్ద తరహా లాగా కండువ బాగా సెట్ చేశారు. కొట్టల్ గారు కొన్ని బాగా సెట్ చేశారు, కొన్ని మాత్రం మీరు మెంగబెట్టారు. ఓకే ఓకే. ఎన్టీఆర్ తో పాటు ఇంకొకరు హెల్ప్ చేశారు, బీజిఎం అనిరుద్ధ్. అంతే ఎంగేశాడు గట్టిగానే సినిమాలు ఎవరు లేరు రా యాక్చువల్లీ చెప్పాలంటే. యాక్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారు చాలా మంది, ఎవరికి స్కోప్ లేదు. అదే కదా, స్టోరీలో అంత స్కోప్ ఏం లేదు ఒకడు పర్ఫామ్ చేసే అంత ఏమీ. కానీ సినిమా చూడండి, ఈ సండే ట్రై చేయండి, చూడడానికి ట్రై చేయండి, ఖాళీ చూసుకొని వెళ్ళండి. టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయని ఫీల్ అయితే కనుక సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళండి, మల్టీప్లెక్స్కి వెళ్ళకండి. సింగిల్ స్క్రీన్స్ కొంచెం బెటర్గానే ఉన్నాయి 200. ఇలాంటి సినిమాలకి వెళ్తే మల్టీప్లెక్స్కి వెళ్ళకూడదు, సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళాలి. వెళ్ళానా అందరూ ఇలా చూస్తున్నారు తప్ప అరవట్లేదురా ఎవడేంది, మనం ఒక్కడమే అరవలేమరా అంటారు. అదే ఓ నైస్. మళ్ళీ ఇంకోటి ఏంటి తెలుసా, ఎన్టీఆర్ ఎంట్రన్స్ కి ఎవడు అరవలేదు, మళ్ళీ ఇంకొకసారి చిన్న ఎన్టీఆర్ ఎంట్రన్స్ కి ఎవడు అరవలేదు. అది మల్టీప్లెక్స్ రా. జాన్వి ఎంట్రన్స్ అయితే అది ట్విస్ట్ అక్కడ మాకు. మేము ఇది రెస్పాన్స్ వీడియో కూడా కింద చేయట్లేదు, రెస్పాన్స్ అంటే ఆల్మోస్ట్ రివ్యూ లాగే అంటున్నారు అందరూ చాలా మంది. సో అందుకనిసే ఈసారి అది కాదు, ఎక్స్పీరియన్స్ వీడియో లాగా పెట్టుకుంటే బెటర్ అని చెప్పి ఇలా ప్లాన్ చేయడం జరిగింది. మీకు నచ్చితే కనుక ఒక లైక్ వేసుకోండి, మీ చూసిన ఫ్రెండ్స్ కి షేర్ చేసి వాళ్ళ ఒపీనియన్స్ ఏందో కింద కమెంట్ పెట్టండి. మీకు సినిమా ఎలా ఉందో ఒకవేళ చూసి ఉంటే మీరేం ఎక్స్పీరియన్స్ అయ్యారు, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అప్పుడు దాకా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డబ్బా కనెక్ట్.